జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. అక్కడ మధురాపూర్లో పెద్ద కారాగారం ఉందట. కారాగారమా? అవును కృష్ణ, ఆ కారాగారానికి 1 కాదు 2 కాదు, మొత్తం 7 ద్వారాలున్నాయి. పెద్ద పెద్ద ద్వారాలు. సరేగాని జీవక, ఆ కారాగారంలో ఏముంది? గుప్తధనాగారం. గుప్తధనం కాదు మణిమంగళ, అమ్మ ఉంది. అమ్మా? ఎవరమ్మ జీవక? ప్రస్తుతం కంసుడు ఎవరికోసం వెతుకుతున్నాడో ఆ బాలుడి తల్లే, దేవకీమాత. దేవకీమాత? అయితే మధురాపురికి వెళ్ళి దేవకీమాతని తప్పక కలుసుకోవాలి. భగవంతుడా, ఇంతమంది సేవకులం మేముండగా మీరే స్వయంగా, అంటే మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా భగవంతుడా? స్వయంగా మరణిస్తే తప్ప విముక్తి లభించదు. నాకసలు ఏం అర్థం కాలేదు భగవంతుడా. అష్టమి నాటి రాత్రి ఈ కారాగారంలో సైనికుని బదులుగా ఒకవేళ ఈ కంస భగవానుడే కాపలా ఉండి ఉంటే అప్పుడు ఏమయ్యేది? అయితే వసుదేవుడి పుత్రుడు ఈ కారాగారం నుంచి బయటపడి ఉండేవాడు కాదు భగవంతుడా. ఆ భద్రాక్షునికి బదులుగా ఒకవేళ ఆ బాలుణ్ణి వెతకటానికి నేనే వెళ్ళి ఉంటే అప్పుడు ఆ బాలుడు 5 సంవత్సరాల ముందే చచ్చిపోయి ఉండేవాడు. అదేగా సేనాపతి, అదేగా. ఆ బాలునికి బదులుగా నా భక్తుడు వేరే ఎవరైనా ఇకపై చనిపోవటం నాకస్సలిష్టం లేదు. ఉరి కంభం మీద వేశారు నాకు పక్క, ఇక నిద్రించడం ఏ విధంగా సాధ్యం? గగనతలంలో దాగి ఉన్నాడు శత్రువు, గగనతలంలో దాగి ఉన్నాడు శత్రువు. మరి వాణ్ణి కలుసుకోవడం ఎలా సాధ్యం?
అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఆ గోకులంలో పిల్లలందరూ ఇలాగే చూస్తారు. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. గోకుల వాసులారా, మనందరికీ ఇప్పుడు ఒక అతిపెద్ద సమస్య వచ్చి పడింది. అది మనం మన పిల్లల్ని మధురకు పంపించాలా లేదా అనేది. ఈ నిర్ణయం నేను మీకే వదిలేస్తున్నాను. నందుడు గారు, మేము నిర్ణయం తీసుకున్నాం. మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ మా అబ్బాయిల్ని మధురకి పంపించేది లేదు. అవును నందబాబు, కంసుడి అనుమానం నివృత్తి కావడానికి మనం ఇక్కడున్న మన పిల్లల ప్రాణాలకి అపాయం కలిగించడం ఎలా కుదురుతుంది? నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను. అయితే ఏదైనా నిర్ణయానికి రావడానికి ముందు మనం చర్చించుకోవడం చాలా అవసరం. కంసుని ఆజ్ఞను ఉల్లంఘించడం సరైనదా కాదా అని. అయితే నందుడు గారు, మనం ఏదొక విధంగా మన పిల్లల్ని కాపాడుకోలేమా? ఒక మార్గం ఉంది. కంసుడికున్న అనుమానం ఏంటంటే దేవకీదేవి అష్టమ సంతానం ఈ గోకులంలోనే ఉందని. అందుకని మనం మన పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళకపోతే అతనికున్న అనుమానం ఇంకా బలపడుతుంది. అందుకని నా సలహా ఏంటంటే మనం మన పిల్లల్ని తీసుకుని మధురాపురికి వెళ్ళాలి. వెళ్ళి అతనికి ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి. అతనికొచ్చిన అనుమానం వ్యర్థమైందని. ఏమండి, ఏమిటి మీరు అలా అంటున్నారు? నేను నా చిన్నాన్ని మధురకు పంపించను. ఏది ఏమైనప్పటికీ నేను నా చిన్నాన్ని మధురకు పంపించబోను. యశోద, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్ప మనకు వేరే మార్గం లేదు. ఏమండి, ఈ నిర్ణయం కేవలం మీది మాత్రమే. నా నిర్ణయం నేను తీసేసుకున్నాను. మన కృష్ణయ్య మధురకి రాడంటే రాడు, అంతే. యశోద, నాన్నగారు, మనమందరం కూడా మధురాపురికి తప్పకుండా వెళ్ళాల్సిందే. కానీ కృష్ణ, ఇక్కడ మీ అమ్మేమో. నాన్నగారు, అమ్మ చెప్పింది మనం అపాయాన్ని తొలగించుకోవాలనుకుంటే అప్పుడు అపాయం మూల కారణం వరకు వెళ్ళాలట. నందుడు గారు, కన్నయ్య చాలా సరిగానే చెప్తున్నాడు. అపాయాన్ని అంతం చేయాలంటే మనం ఆ అపాయానికి ముఖాముఖి వెళ్ళి తీరాల్సిందేగా. నాన్నగారు, నేను ఇప్పటికీ అంతా ఆలోచించేశాను కూడా. మనం మధురాపురికి వెళ్ళి ఏమేం చెయ్యాలి అని. అందువల్ల మధురకి మనం తప్పకుండా వెళ్ళాల్సిందే నాన్నగారు. నారాయణ నారాయణ. ప్రభు, నందకుమారుడి ఆలోచన అసలు ఏమిటి ప్రభు? కంసుడు తను చేసిన పాపకర్మలకి ఫలితం అనుభవించే సమయం ఇంకా రానే లేదు. అయినా ప్రభు, నందకుమారుడు మధురాపురి వెళ్తానని అంత ఆతృతపడుతున్నాడే. ఇది కృష్ణుడి ఆలోచనా ఫలం కాదు, కేవలం దేవకీమాత ప్రేమ ఫలితమే. ఆ ప్రేమయే కృష్ణుడిని మధురాపురికి రమ్మని ఉత్సాహపరుస్తోంది. దేవర్షి, తన దురాగతాల శిక్ష అనుభవించే సమయం ఆ కంసుడికి ఇంకనూ ఆసన్నము కాలేదు. కానీ దేవకీమాతకి దర్శనం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైనది దేవర్షి. వివాహమునకు పూర్వమే దేవకీమాత కృష్ణుడి గురించి కలలు కంటూ వచ్చింది. ఆవిడ నమ్మకంలో ఆవిడ అణువణువున శ్రీకృష్ణుడే నివసిస్తూ ఉన్నాడు. ఇక ఆమె ఇన్నేళ్ల సమర్పణ భావం, అనురాగం ఫలించవలసిన సమయం ఆసన్నమైనది దేవర్షి. అందువల్లనే శ్రీకృష్ణుడు మధురాపురికి వెళతానని అంతగా ఉత్సాహపడుతున్నాడు. నారాయణ నారాయణ. ప్రభు, మేమేమనుకున్నామంటే కంసుడు ఒక కొత్త ధర్మానికి పథకం వేస్తున్నాడని. అయినప్పటికీ అహంకారి అయిన కంసుడు తన కర్మల చేత తమ యొక్క లీలలలో కలిసిపోతున్నాడు ప్రభు. దేవర్షి, ఆ కంసుడు వంటి కిరాతకులు, అహంకారులు ఎల్లప్పుడూ తాము చేస్తున్నటువంటి కార్యముల వల్లనే ఈ లోకం నడుస్తోందని అనుకుంటారు. కానీ వాళ్ళు అసలు సంగతి విస్మరిస్తారు. వారు తమ జన్మ గురించి కానీ చావు గాని నిర్ణయించుకోలేరన్నది వాస్తవం దేవర్షి. స్వామి, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే శ్రీకృష్ణుడు మధురాపురి పయనం ఆ విధి నిర్ణయమా? యశోద విను. యశోద, నేను చెప్పేది విను. నేను ఇక ఆగదలుచుకోలేదు. యశోద, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చూడు, కృష్ణ ఇప్పుడు మధురాపురికి వెళ్ళడం చాలా ముఖ్యం.
దాని ద్వారా కృష్ణయ్య మన కుమారుడేనని, ఆ దేవకి పుత్రుడు కాదని కంసుడికి నమ్మకం కలుగుతుంది. అంటే మీరు అంటున్నది ఎలా ఉందంటే, కృష్ణుని చిన్న అని పిలవాలంటే ఈ లోకానికి రుజువులు ప్రమాణాలు చూపించాలా? అదేం కుదరదండి. చిన్నాని కన్న తల్లి నేనే కదా, తనకు జన్మనిచ్చింది నేనే కదా. ఈ విషయంలో నేనిప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. యశోద కొంచెం ఆగు. సరే, ఒకవేళ కృష్ణయ్య మధురాపురికి వెళ్ళడం ఇష్టం లేదంటే అప్పుడు నువ్వు నాకు ఏం చెప్తే నేనదే చేస్తాను. కృష్ణ, ఇలారా. వచ్చానమ్మా. చిన్న, నువ్వు మీ అమ్మ మనసు కష్టపెట్టి మధురకు వెళతావా? అదేం లేదమ్మా. నాన్నగారు, నేను మధురకి వెళ్ళినా వెళ్ళకపోయినా అమ్మ మనసును మాత్రం కష్టపెట్టి దలుచుకోలేదు. కృష్ణుడు ఏం చేసినా వాళ్ళమ్మ చెప్పినట్టే చేస్తాడు. విన్నారుగా మీరు? చిన్న మధురకు వెళ్ళాలనుకోవడం లేదు, కానీ నా మనసు ఎవరు అర్థం చేసుకుంటారు? అమ్మా, నువ్వేం బెంగ పెట్టుకోకు, నేనున్నానుగా. నీ మనసుల మాట నేను అర్థం చేసుకోగలను. అందుకని నేనెప్పటికీ నీ మనసును కష్టపెట్టానమ్మా. అంతేనా అమ్మా? యశోద, ఏమండి, చిన్నాకి ఆపద కలగడానికి అవకాశం ఉండే చోట నేను ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. పద చిన్నా. యశోద, యశోద చెప్పింది విను. మహారాజా, మీరు ఏదైనా చెయ్యాలి. ఇంతవరకు నేను మౌనంగానే ఉన్నాను, కానీ గోకులంలోని బాలకులకి ఏం జరిగిందా క్రూరా? మహారాజా, కంసుడు వాళ్ళని మధురకు రమ్మంటున్నాడు. ఏదో మహాహారతిలో పాల్గొనాలంటున్నాడు. మహారాజా, ఇదంతా చూస్తుంటే ఏదో ఘోరం జరుగుతుందనే అనిపిస్తుంది. అక్రూరా, ఏది ఏమైనా కానివ్వండి, గోకులంలోని బాలకుల జీవితానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. ముందు తెలుసుకోండి అక్రూరా. ఆ కంసుడి పన్నాగమేంటో అది ముందు తెలుసుకోండి. తొందరగా వెళ్ళండి. చిత్తం మహారాజా. యశోదా, ఒక్క క్షణంలో నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావా? ఈ గోకులం విడిచి వెళ్ళిపోతావా? అక్క, నేను గోకులంలోనే ఉండిపోతే నా చిన్నాని మధురకు పంపించడానికి తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. అందుకే చిన్నాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. యశోదా, మరి నీ కుటుంబం సంగతేంటి? అక్క, యశోదకి సంబంధించినంత వరకు చిన్నయ్య తనకు సర్వస్వం. ఇప్పుడు ఇలా చేస్తున్నానంటే చిన్న క్షేమం కోసమే. యశోదా, యశోద, కృష్ణయ్య పట్ల నీకున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. అందువల్ల నేను నిన్ను ఎంతమాత్రం అడ్డుకోను. కానీ నువ్వు చేస్తున్న దానివల్ల గోకులంలోని అందరి బాలకుల జీవితాలు అపాయంలో పడతాయి. నేను ఒక తల్లిగా ఈ పని చేసి తీరాల్సిందే. కృష్ణ, కృష్ణ,
కృష్ణ, నువ్వు మీ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతున్నావా కృష్ణ? అన్నయ్య, నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడం లేదు. నేను వెళ్తుంది కేవలం మా అమ్మ వెంటే. పదమ్మా. యశోద, ప్రభు, నందకుమారుడు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఇంతవరకు మధురాపురం వెళ్ళడానికి సంసిద్ధమైనవాడు ఇప్పుడిలా యశోదామాత వెంట గోకులమే విడిచి వెళ్ళిపోతున్నాడే. నందకుమారుడు ఇలాంటి తన లీలలతో అడుగడుగునా ఈ లోకాన్ని భ్రమలో ముంచేస్తున్నాడు. దేవి, ఇందు ఎలాంటి లీలలు లేవు, ఎలాంటి భ్రమలు లేవు. కృష్ణుడు చేస్తున్నదంతా తన మాత కోరిక తీర్చటమే. కాని ప్రభు, నందకుమారుడు యశోదామాతను నివారించి ఉండవచ్చుగా? దేవి, ఒక చిన్నారి బాలుడు తన తల్లిని ఎలా నివారించగలుగుతాడు? ఇది నందకుమారుడికే కాదు, చెప్పాలంటే ఈ లోకంలోని బాలకులందరూ తమ తమ మాతలను అత్యధికంగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకమును తమ తల్లుల దృక్పథం నుంచే చూస్తుంటారు. అలాగే కృష్ణుడు కూడా తన తల్లి మనసు కష్టపెట్టి తనంతట తానుగా ఏ నిర్ణయమూ తీసుకోడు దేవి. అంటే దీన్ని బట్టి చూస్తే శ్రీకృష్ణుడు మధురాపురికి వెళ్ళడం లేదనేగా? కాదు దేవి. దీని అర్థం ఏమిటంటే యశోదమాత స్వయముగా సంకల్పించేంత వరకు కృష్ణుడు మాత్రం మధురాపురికి వెళ్ళనే వెళ్ళడు. గోవులా, అమ్మ చూసావా? ఆవులన్నీ ముందుకు వెళ్లకుండా దారెట్టుకున్నాయి. అరే లేగదూడా, అమ్మా నేను దాన్ని కలుసుకోవాలి. నన్ను కొంచెం నించమ్మా. అరే మిత్రమా, నువ్వా? మిత్రమా, ఇక్కడికొచ్చావేంటి? నీతో పాటుగా ఈ నావెల్ను కూడా వెంట పెట్టుకొని వచ్చావు. చూసావా అమ్మా, ఆవులన్నీ మన వెంటే వస్తాయంట. ఇదిగో ఆవులు, మీరంతా మా వెంట రావద్దు. మేమేమో ఆ కంసుడికి భయపడి ఇంకో చోటికి వెళ్తున్నాం. ఇంటికి ఎంతో దూరంగా వెళ్తున్నాం. అంతేగా అమ్మా? అలాగా అమ్మా, గోవులన్నీ ఏమంటున్నాయంటే అందరితో కలిసుంటేనే జీవితం అంటున్నాయి. అలాంటప్పుడు అన్నయ్య నాన్నగారు లేకుండా, గోపికలు లేకుండా, నా మిత్రులు ఎవరూ లేకుండా జీవించడం అదొక జీవితం ఎలా అవుతుందమ్మా? చిన్న వదిలే వెళ్ళు. చిన్న అమ్మా, ఇదంతా కూడా ఆవులే అంటున్నాయి, నేనండం లేదు. అమ్మా
మనసులో కూడా అచ్చం నీలాగే ఒకటే ఏడుపు వచ్చేస్తుంది. అమ్మా, నేను నీ వెంట రావడానికి సిద్ధంగానే ఉన్నానమ్మా. కానీ నువ్వు కూడా ఎవరూ లేకుండా ఉండగలుగుతావా అమ్మా?